డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, లాస్ ఏంజల్స్ లో 4 రోజుల నుంచి ప్రొటెస్టులు జరుగుతూనే ఉన్నాయి. ట్రంప్ దిగిపోవాలి అని చెప్పండి, రిజైన్ చేయమని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంటే ఇది వలస విధానాలు, ట్రంప్ తీసుకునే నిర్ణయాలకి అమెరికన్స్ కూడా అగెనిస్ట్ గానే ఉన్నారు. సో ఇది పక్కన పెడితే, ఇది అసలు ఓవరాల్ గా చూస్తే రిపబ్లికన్ పార్టీకి, డెమోక్రటిక్ పార్టీకి మధ్య జరుగుతున్నటువంటి ఫైట్ లాగా అనిపిస్తుంది. ఇన్ కేస్ మరి ట్రంప్ రాజీనామా అంటే అసలు చేస్తారా, చెయ్యరా, చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, అసలు దీనిపైన మీరేమనుకుంటున్నారు సార్? మీ అనలైసిస్ ఏంటి? బేసిక్గా ట్రంప్ వచ్చిన తర్వాత ఏమైందంటే, చాలా కఠినాత్మకంగా మేము స్ట్రిక్ట్గా రూల్స్ అనేది తీసుకుంటున్నారు. ఎందుకంటే ఫస్ట్ రాగానే నైబరింగ్ కంట్రీస్ ఇండియా, చైనా, మెక్సికో, వాటెవర్, జపాన్, ఇవన్నింటిలో కూడా దే బికేమ్ ఏ థ్రెట్ టు అమెరికా. వాళ్ళు సర్వైవ్ అవ్వకూడదు. మనమే ఇప్పుడు కూడా మనం దాటిపోతే మనకు వాల్యూ ఉండదు. బిగ్ బాస్ అది, దానివల్ల కొన్ని కండిషన్లు, ట్యాక్స్ అని, ఇమిగ్రేషన్ అని, ఇవన్నీ చాలా చూసాం. అట్లానే బయట నుండి ఇంపోర్ట్స్ తగ్గించమన్నాడు. మీద లోన్ ఎంప్లాయీస్ని బయట తీసుకురావద్దు, మీరు లీడర్స్ వచ్చి ఒక్కొక్క లీడర్ 100 మంది 1000 మందిని ట్రైన్ చేయండి అంటే, మొదటి వచ్చిన దగ్గర నుండి కూడా ఆయన ఎందుకనో ఒక డిఫరెంట్ బిహేవియర్ ఉంది. ఇప్పుడు లేటెస్ట్ ఏమవుతుందంటే, ఈయన తీసుకున్న పాలసీలో ఓన్ ఇండివిజువల్, వాళ్ళ ఓన్ కంట్రీ సిటిజన్సే రిఫ్యూజ్ చేస్తున్నారు. ఈయన బేసికలీ ఈజ్ ఫ్రమ్ రిపబ్లికన్ అండ్ దేర్ ఇస్ ఎ డెమోక్రటిక్. లాస్ట్ టైం అనేది డెమోక్రటిక్ ఉంటుంది, జో బైడెన్ అన్నాడు. సో వీళ్ళిద్దరికి ఎప్పుడు వాళ్ళు యాక్చువల్గా ఇండియాలో గవర్నమెంట్ జాబ్ని బైఅవుట్ అనే స్కీమ్ పెట్టి తీసేసాడు. ప్రైవేట్ వాళ్ళు తీసాడు అర్థం, గవర్నమెంట్ తీసి గవర్నమెంట్ జాబ్కి ఏం వాల్యూ ఉంది? మన విఎస్పీ ఉంది, లేకపోతే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది, గవర్నమెంట్ అవన్నీ తీసేస్తే ఏమవుతుంది? సో ఇక్కడ ఏం చేశాడు, ఆయనకున్న ఒక మైండ్ సెట్ని మార్చుకోలేకపోతున్నాడు. ఆ మైండ్ సెట్ వల్ల ఏమవుతుందంటే, అందరికీ అపోజిషన్ పెంచుకుంటూ పోతున్నాడు. ఒకప్పుడు ఎలన్ మస్క్ అనేది మంచి జిగ్రీ, ఆయన లేకపోతే ఎందుకు వెళ్ళలేదు అనేది అందరికీ తెలిసిన నగ్న సత్యం. ఈరోజు ఆయనే యాంటీ అయిపోయాడు. సో నేను చాలాసార్లు చెప్తాను, రియల్ ఎస్టేట్లో ఒక ఇన్వెస్ట్మెంట్ చూస్తే ఇన్వెస్టర్ కానీ, బయ్యర్ కానీ, సెల్లర్ కానీ ఎదగాలి అందులో అంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆశ ఎప్పుడైతే అత్యాశకి వెళ్తుందో చీటింగ్ మొదలవుతుంది. ఇక్కడ అదేంటి చెప్పండి, ఇక్కడ కూడా అంతే. ఈయనకి ఎక్కువ టూ మచ్ ఎక్కువైపోయినాడు కంట్రీ మీద ప్రేమ. నా గర్క నా ఘాటుగా, నైదర్ దే లోకల్ పీపుల్ ఆర్ హ్యాపీ నార్ ది బయట అవుట్ సైడ్ పీపుల్ ఆర్ హ్యాపీ. దేర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. అంటే మనం ఏమంటాం అంటే, ఈయన చేసే ప్రతి చర్య కూడా అది యాక్సెప్టబుల్గా లేదు. అక్కడ ఇంటర్నల్ గవర్నమెంట్కి, ఎక్స్టర్నల్ మన బయట కంట్రీస్ వచ్చేవాళ్ళకి ట్యాక్స్ విధానం చాలా మనం అంతకుముందు మాట్లాడుకున్నాం, మళ్ళీ రిపీట్ చేసే టైం దాన్ని. ఇవన్నీ విషయాలు చూసుకుంటే, ఇంకోటి నేషనల్ గార్డ్స్ అనేది ఎమర్జెన్సీలో వాడతారు. ఎప్పుడు పడితే అప్పుడు వాడతారు, 2-3 సందర్భాల్లోనే వాడతారు. ఎప్పుడంటే అది కూడా గవర్నర్ కంట్రోల్ లెవెల్, నాట్ ది ప్రెసిడెంట్. కానీ ఇక్కడ ఏం చేశారు ట్రంప్ గారు, ఆయన డైరెక్ట్ గవర్నర్ ఓవర్లుక్ చేసి డెసిషన్ తీసుకున్నారు, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ వేర్ ది డెమోక్రటిక్స్ ఆర్ అగైనెస్ట్ ది పాలిటీ. అంటే మీకు ఇష్టం వచ్చిన, నీకు ఇష్ట పదవి ఇస్తా, నీకు ఇష్టం వచ్చిన చేస్తావా? అంటే రైట్స్ లేవా సార్? లేవు. ప్రెసిడెంట్కి నాకు తెలిసినంత వరకు, నాకున్న లిటిల్ బిట్ నాలెడ్జ్ వరకు, ప్రెసిడెంట్ కెన్ నాట్ కంట్రోల్ ఆర్ అడ్వైజ్ ఆర్ ఇన్స్ట్రక్ట్ టు ది నేషనల్ గార్డ్. వాళ్ళు సపరేట్ ఉంటారు, ఆర్మీ, పోలీస్ ఫోర్స్ ఉంటే అది వాడుకోవచ్చు. ఇది ఎమర్జెన్సీ అంటే కర్ఫ్యూ పెడతారు అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఏంటంటే, సపోజ్ ఎవరైనా ఎక్స్ దేశస్తుడు వచ్చి అమెరికాని ఆక్యుపై చేస్తున్నాడు, అప్పుడు పోలీస్ ఫోర్స్ చాలదు కాబట్టి ఎమర్జెన్సీ నేషనల్ గార్డ్స్. నేషనల్ గార్డ్స్ ని దింపినందుకే అక్కడ ఉన్న అమెరికన్స్ కూడా చాలా ప్రొటెస్ట్ చేస్తున్నారు. కర్ఫ్యూ విధించడం ఇవన్నీ చేశాడు కాబట్టి. సో ఇక్కడ ఏమైందంటే, యాక్చువల్లీ ఇది గవర్నమెంట్కి, పబ్లిక్కి ఫైట్ కంటే రిపబ్లికన్కి డెమోక్రటిక్ ఫైట్ ఉంది. అది వేరు, ఇది వేరు. మనం అది అనుకుంటే, అది కాస్త మ్యాథమెటిక్స్లో ఫార్ములా ఉంది, ఇంప్లాయిస్ అండ్ ఇంప్లాయిడ్. అట్లా అది అనుకుంటే ఆయన ఒకటి అనుకొని చేసి ఇంకోటి జరుగుతుంది. సో ఆయన అన్ని వ్యతిరేకంగా అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మస్క్తో ఫైట్ చేస్తున్నారు, మస్క్కి ట్రంప్ కూడా పడట్లేదు. మొదట్లో ఏమన్నారు, హూ ఇస్ ద ప్రెసిడెంట్, మస్క్ ఆర్ ట్రంప్? అది మొత్తం మీద పెట్టారు. మంచి పోయి నా తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఇస్తానంటే సెటిల్ అయిపోయింది. ఈ H1B వీసా, ఓపీటీ, స్టెమ్ ఓపీటీ ఇవన్నిటిలో చూస్తే
వన్ ఆఫ్ ది మేజర్ లాస్ అయ్యేది ఇలాన్ మస్కే. ఎస్. ఇక ఆయన తీసుకున్న కేటగిరీలన్నీ అవి. ఎందుకంటే సార్ ఒకప్పుడు ట్రంప్ గెలవడానికి కారణమే మస్క్ అన్నారు. ఇప్పుడు అలాంటి మస్క్ తోటి ట్రంప్ కి అసలు ఎందుకు తేడా వచ్చిందంటే కారణాలు ఏంటి? పాలిటిక్స్ లో ఏది జరిగినా మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అంటే రెండు పక్కల ఒకటే లాస్ అవుతాడు. Yes. ఇక్కడ కూడా మస్క్ ఏమనుకున్నాడు అంటే ఆయన వచ్చిన తర్వాత మొత్తం నాదే హవా అనుకున్నాడు. Yes. అంటే మనప్పుడు అనుకోండి ఇండియాలో ఒక మెయిన్ పార్టీ ఉంటే ప్రెసిడెంట్ ఉండేవాడు, ప్రైమ్ మినిస్టర్ ఉండేవారు. సో ప్రైమ్ మినిస్టర్ విల్ రన్ యాజ్ పర్ ది అడ్వైజర్. ఇప్పుడు ఈయన ఇక్కడ అడ్వైజర్, ఈయన ఏమనుకున్నాడు నేను చెప్పింది నడుస్తుంది ఈయన అనుకున్నాడు. నేను అపాయింట్ చేసాను, నేను చెప్పేది చేయాలని, నువ్వు చెప్పేది నేను ఎందుకు చేస్తాను అంటున్నాడు. సో దెర్ ఇస్ అగైన్ గ్యాప్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. సో దానివల్ల ఏమవుతుందంటే ఈయన 54 దేశాలు, ఇస్లామిక్ దేశాలు, చైనా కానీ ఇంకేది XYZ కంట్రీతో కలిపి వీళ్ళ మీద దాడి చేస్తారు అనే డౌట్ ఉంది. Yes. మొన్న ఒక మహిళను కూడా చైనీస్ అమ్మాయి అనుకుంటా, చైనీస్ అమ్మాయిని ఆ పుస్తకాలు ఏవో పురుగులు పెట్టి ల్యాబ్ టెస్టులు చేయడానికి వస్తుందని అరెస్ట్ చేశారు. అంటే వాళ్ళ డౌట్ ఏంటంటే ముగ్గురు సైంటిస్టులు, అందులో ఒక లేడీ కూడా ఉంది. ఆ సైంటిస్టుల దగ్గర ఏం చూసారంటే రీజన్ సమ్ రీసెర్చ్ చేయడానికి సమ్ బుక్కుల్లో పెట్టి తీసుకెళ్తున్నారు. వాళ్ళు చైనా దగ్గర అంత పెద్ద ల్యాబులు లేవు కాబట్టి మేబీ లేకపోతే అమెరికన్ ల్యాబులు వచ్చి టెస్ట్ చేసి మమ్మల్ని నాశనం చేస్తారు. ఇప్పుడు కరోనా కూడా ఇలా పెట్టారు, మళ్ళీ ఇంకొక కరోనా అనే భయంతో అంటే ట్రంప్ ఇప్పుడు పచ్చకామెరలోడికి అన్ని పచ్చగా కనిపిస్తాయి, కళ్ళే పచ్చగా అయిపోతాయి. కాబట్టి అట్లా తప్పు చేసినా మంచి చేసినా ముళ్ళు వచ్చి అరిటాక్ మీద పడిన, అరిటాక్ వచ్చి ముళ్ళు లాస్ వరకు అరిటాక్. సో ఈయన మంచి చేసిన చెడ్డ చేసిన ఈయన మీదే పడుతుంది, ఎవరు తీసుకుని పోతే పడతాడని. అంటే సార్ ట్రంప్ మామూలుగా ఎప్పుడైతే పదవి చేపట్టాడో అప్పటి నుంచి కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నట్టుగా తను తీసుకున్న నిర్ణయాలు అన్ని కూడా వాళ్ళ సిటిజన్స్ కి మంచి చేయడానికే కదా చేశారు. మరి ఇప్పుడు ఎందుకు అగైనెస్ట్ గా అమెరికన్ సిటిజన్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, నువ్వు రాజీనామా చేయాలి ఇప్పుడు అని? అతివృష్టి అనావృష్టి చెయ్యాలనుకోవడం తప్పు కాదు, చేసే విధానం తప్పు. ట్రంప్ ఐడియా నా కంట్రీని ప్రొటెక్ట్ చేసుకోవాలి, బట్ అట్ వాట్ కాస్ట్? నువ్వు కంట్రీని ప్రొటెక్ట్ చేసుకోండి, మిగతా కంట్రీల మీద దాడి చేస్తావా? మిగతా కంట్రీ మీద ట్యాక్స్ విధిస్తావా? మిగతా కంట్రీ రాకుండా చేస్తావా? నేను అంతమంది కూడా చెప్పాను, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే మన ఇండియన్స్ లేకపోతే ఇంకా వేరే ఇతర దేశాలు వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి ట్రంప్ అమెరికన్ గవర్నమెంట్ 80% సేవ్ చేస్తున్నారు. మనకి ఇచ్చేది $10 per 1 hour, వాళ్ళకి ఇచ్చేది $50 per hour. చూసుకోండి. సో బట్ అది కక్షపూర్వకంగా పెట్టుకొని ఒక టార్గెట్గా పెట్టుకొని వీళ్ళు నాకంటే పైకి చేయాలి అది చేయాలనుకుంటే, ఎస్పెషల్లీ నాకు అనిపిస్తుంది ఇండియా పాకిస్తాన్ భారత్ తర్వాత ఇంకా కొద్దిగా ఎక్కువ అయినట్టుంది ఆయన యాక్టివిటీ. అది నా పర్సనల్ అబ్జర్వ్. ఎందుకంటే మొదట్లో కూడా ఇప్పుడు అన్ని రోజు సంచలన వార్త క్రియేట్ చేస్తున్నారు. స్టూడెంట్ పంపించారు, లేడీస్ అంటే భయం ఎందుకు? మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అమెరికా. కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్లో టోటల్ ఎగెనెస్ట్ నడుస్తున్నారు, ఎందుకంటే అక్కడ ప్రాబబ్లీ డెమోక్రటిక్స్ ఆర్ మోర్. సో నాకు తెలిసి 40% ఈ విధంగా రిపబ్లికన్ డెమోక్రటిక్ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ మే రిజైన్, ప్రెసిడెంట్ హ్యావ్ టు బి రిజైన్. ఎందుకంటే ఆ పర్సంటేజ్ పెరుగుతుంది, రోజు రోజుకి వ్యతిరేకత అనేది పర్సంటేజ్ పెరుగుతుంది. అంటే సార్ మామూలుగా ఎవరైనా ఒక పదవి చేపట్టాక నిర్ణయాలు తీసుకోవడం అనేది కామనే. ఇక్కడ ట్రంప్ ఏంటంటే నిర్ణయాలు తీసుకోవడము, వాటిని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయడం కూడా చేస్తున్నారు. అది కూడా కారణం అనుకోవచ్చా? జస్ట్ డెఫినెట్. ఏంటంటే హరిబరి ఇప్పుడు కోపంలో నువ్వు ఏ డెసిషన్ తీసుకుని తప్పు తీసుకుంటావు. ఇఫ్ ఐఎమ్ సీయింగ్ నెగిటివ్, ఈ అమ్మాయి నెగిటివ్, ఈ మనిషి అంటే నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. ఇఫ్ ఐఎమ్ లుకింగ్ ఎట్ ఎ పాజిటివ్ యాంగిల్, యూ గెట్ ఎ పాజిటివ్ యాంగిల్. సో మనం ఏం చూస్తే అదే మనం ఏ విధంగా మా పర్సెప్షన్, ఆయన పర్సెప్షన్ చేయాలని కూడా రియల్లీ యూ షుడ్ అప్రిషియేట్. మన కంట్రీ కోసం మనం కష్టపడడానికి తప్పులేదు, బట్ అట్ వాట్ కాస్ట్ అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. అట్ వాట్ కంట్రీ ఈజ్ లూజింగ్? యూ మే బి బిగ్ గై, ఇవాళ రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇలా చేస్తే డెఫినెట్గా మళ్ళీ ఇది ఎలక్షన్ రావాల్సి వస్తుంది, లేదా ఇంకేదో అవుతుంది. ఆయన కంట్రోల్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే అందరికీ ఆయనే ఓ హ్యాపీ లేడు, పక్కింటోడు హ్యాపీ లేడు, ఎదిరింటోడు హ్యాపీ లేడు. అంటే ఇప్పుడు ఈ ప్రొటెస్ట్లు అన్ని మరి ఎలాన్ మస్క్ కి ఏమైనా ప్లస్ అవుతాయి అనుకోవచ్చు అంటారా? మరి ట్రంప్ ఈ టైంలో నిరూపించుకోవాలి అని అనుకుంటున్నారా? పార్టీ పేరు చెప్పును, మన ఆంధ్రాలోనే ఒక అన్నప్పుడు సీఎంని XY% చేశారు. ఇంకొక ఎమ్మెల్యే గారు వెళ్ళి కాంగ్రెస్ హెడ్కి ఫోన్ చేశారు, నువ్వు నాకు సీఎం ఇవ్వకపోతే నేను 100 మంది ఎమ్మెల్యేలతో జంప్ అయిపోతాను. సో ఇమీడియట్లీ ఓవర్ నైట్ డెసిషన్ ఇస్ చేంజ్డ్. 100 MLAs ఆర్ లాక్డ్ ఇన్ ఏ హోటల్. ఛాన్సెస్ ఉన్నాయంటారు సార్ ట్రంప్ రాజీనామా చేయడానికి? నేను చెప్పా, ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్, బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్. IPL మ్యాచ్ ఇట్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. IPL ప్రతి రన్కి సిచ్యువేషన్ మారుతుంది, ఒక ఓవర్కి ప్రతి ఓవర్కి సిచ్యువేషన్ మారుతుంది. ఇక్కడ కూడా
ట్రంప్ ఎగనెస్ట్కి వెళ్ళాలని డిసైడ్ అయిపోయాడు ఆల్రెడీ మస్క్ వీళ్ళతో కలిసాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అపోజిషన్ పడితే ఏమవుతుంది? ఎస్ ఇప్పుడు ఈయన గెలిపించాడు, ఇప్పుడు ఆయన గెలిపిస్తాడు. బట్ ఏదైనా కంట్రీకి మంచి మ్యాటర్ కాదు. ఎస్ ఇతర ఫ్రెండ్స్ నైబరింగ్ కంట్రీస్ ఇట్స్ నాట్ గుడ్ మ్యాటర్. హీ హెస్ టు థింక్ ట్వైస్ థ్రైస్ బిఫోర్ 100 times చేసి ఆలోచించి ఇది అమలుపరచాలా లేదా. అంటే నేషనల్ గార్డ్ రావడం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. అగైన్స్ ది పాలసీ ఆఫ్ ది, ఎవరు వాళ్ళ మీద ఆక్యుపై చేయట్లేదు కదా, ఆక్యుపై చేస్తారన్న అపోహతో డౌట్ చేస్తున్నారు. సో ఈ షుడ్ చేంజ్ ది ప్రాసెస్ అంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.